హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది స్పెండర్ బైక్. దీనికైతే కిక్కు కొడుతుంటే మనం ప్లగ్ అనేది టప్ అని శబ్దం వచ్చి బయటకైతే కొట్టేస్తుంది. ఇలా ఎందుకు కొట్టేస్తుందని చూస్తే హెడ్కి అయితే ప్లగ్ స్లీవ్లు అనేవి పోయి ఉన్నాయి. చూడండి ఎలా ఫ్రీగా ఉన్నాయి, థ్రెడ్లే లేవు అసలు. మనం ప్లగ్ పెట్టినా కానీ అది ఫ్రీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన కస్టమర్ బండి స్టార్ట్ కానప్పుడు ఓడ తీసి అది కరెక్ట్గా ఎక్కకుండా రాంగ్ థ్రెడ్ ఎక్కించి టైట్ చేయడం వల్ల, ఓవర్ టైట్ చేయడం వల్ల ప్లగ్ స్లీవ్ అనేవి పోతాయి. ఇప్పుడు మనం హెడ్ అయితే ఓపెన్ చేసుకొని నెల్లూరుకి అయితే వెళ్ళి స్లీవ్ అయితే వేయించుకోవాలి. ముందుగా మనం సైలెన్సర్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ టూల్ బాక్స్ బోల్ట్ ఓపెన్ చేయాలి. తర్వాత కార్పెంటర్కి వచ్చే 8mm బోల్ట్లు అన్నీ లూజ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి పని ఎక్కువ ఉంటుంది. కస్టమర్కి ఒక హాఫ్ డే 1 డే బండి అయితే ఉండదు. అందుకే మనం చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. లేదంటే అంత రిస్క్ ఎందుకని చెప్పి మెకానిక్ అయితే తీసుకెళ్తే మెకానిక్ చేస్తాడు. ఇప్పుడు కస్టమర్కి పని ఎక్కువ, మనకి రిస్క్ ఎక్కువ. హారన్ బోల్టు, పొల్యూషన్ పైప్ బోల్టు, బంపర్ బోల్ట్లు, హెడ్ టాప్ కవర్కి వచ్చే 10mm బోల్ట్లు అన్నీ లూజ్ చేయాలి. అన్నీ లూజ్ చేసి ఇంకా ఇంకేముందా, నెల్లూరు తీసుకొని పోనే కదా. చూడండి ఆయిల్ అంతా డస్ట్ ఎలా పట్టుందో, అంతా నీట్గా క్లీన్ చేసి మనమైతే ఫిట్టింగ్ చేయాలి పర్ఫెక్ట్గా. హెడ్ అనేది బయటికి తీసేస్తున్నాము. బయటికి తీసి క్రిస్టల్ అనేది మనం చూడండి, హెడ్ అయితే అంత నీట్గా చేయించుకొని వచ్చేసాము. అంతా క్లీన్ చేసుకొని ప్యాకింగ్ అన్నీ నీట్గా వేసేసి, బండి ఇంజిన్కు ఉండే బోరు కృష్ణ అంతా క్లీన్ చేసేసి నీట్గా ప్యాకింగ్ చేసేసి ఇంకా బిగించేయడమే. ఇంకా కథ అంటూ ఒక 5 minutesలో బిగించేసి నీట్గా చెక్ చేసి కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం టాప్ కవర్ వేసేటప్పుడు మనకి ఎగ్జిట్ అని మార్క్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ అనేది మనం కిందకే వేయాలి, పైకి వేయకూడదు. అలాగే మనకి రాగి వాషర్ ఒకటి వస్తుంది. రాగి వాషర్ ఏంటంటే రైట్ సైడు రెండో దాంట్లో వేయాలి, కింద దాంట్లో రైట్ సైడ్లో. కొంతమంది తెలియకంటే ఆడంటే ఆడ వేసేస్తూ ఉంటారు. అందుకే తెలిసిన మెకానిక్ కాడికి తీసుకొని పోయి చేయించుకోవాలి పని. అన్నీ బోల్ట్లు గీళ్ళని నీట్గా పర్ఫెక్ట్గా టైట్ చేసేసి, టైమింగ్ చూడండి, మనం క్రిస్టన్ టాప్లో పెట్టుకున్నాం కదా ఇందాక, క్రిస్టన్ అయితే టాప్లో ఉండాలి. టైమింగ్ అనేది ఆ మార్క్ అనేది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే అప్పుడు బండి బీటింగు అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే పొల్యూషన్ పైపు అన్నీ నీట్గా క్లీన్ చేసాము. ప్యాకింగ్ చేసి ఇంకా ప్లగ్ అనేది మనం బిగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందు 2 థ్రెడ్లు ఎక్కించుకొని లైట్గా టైట్ చేసుకోవాలి, లిమిట్గా. ఎక్కువ టైట్ చేసామంటే మళ్ళీ గోయిందా అయిపోద్ది. ఒక లిమిట్, ఒక్క రోజు టైట్ అయిందని మనకు తెలుస్తుంది కాబట్టి
దాన్ని బట్టి చేసుకోవాలి చాలు. ఎక్కువ టైట్ చేసామంటే ఇంక మళ్ళీ నెల్లూరు పోవాలి. బిగించేసే స్టార్ట్ చేద్దాం. గో చూడండి, లాస్ట్ ఫైనల్ లుక్ ఇలా వచ్చింది బండి అయితే మనకి. అంతా పర్ఫెక్ట్, రన్నింగ్ గిన్నింగ్ అంతా పికప్ అంతా సూపర్గా ఉంది. ప్లీజ్ మన వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసి పడేయండి.